అలా నిలిచింది మనకు ఈరోజు శ్రీనగర్కి జమ్మూకి సంబంధించి ఒక్క మిసైల్ కూడా దాడి జరగకుండా ఒక్క మిసైల్ కూడా అటు జమ్మూ భూభాగాన్ని తాకకుండా కాపాడుతోంది ఇదే ఈ S-400. ఆ తర్వాత ఆ రిప్రజెంటేటివ్ వీడియో నెక్స్ట్ వీడియో మీరు చూసే ప్రయత్నం చేస్తే అలా F-16 కావచ్చు, J-17 కావచ్చు, మాడి మసైపోయాయి, కాలి బూడదైపోయాయి, ముక్కలు మాత్రమే భూమిని తాకాయి. పూర్తి స్థాయిలో భూమిని తాకి జమ్మూలోకి దిగి భారత్ మీద దాడులకు తెగబడదామనుకున్న పాకిస్తాన్ కుతంత్రాలని భారత్ తిప్పికొట్టింది, ధీటుగా ఎదుర్కొంటోంది. భారత వైమానిక దళం ఇప్పుడు అక్కడ చేరుకుంటోంది. బహుశా ఈ రాత్రి పాకిస్తాన్కి పిచ్చ పగిలిపోయే అఫ్కోర్స్ కొంచెం ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ పరిధి మాత్రం దాటనేది గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్కు గట్టిగా సమాధానం చెప్పాల్సిన రోజు ఇది. అందుకే చెబుతుంది భారత్ ఇటు పాకిస్తాన్ దాడులను తీవ్రంగా తిప్పికొడుతుంది. పాకిస్తాన్ గుజరాత్కి సంబంధించి ఇన్ఫాక్ట్ అక్కడ కూడా ఒక సర్ క్రీక్ అనే డ్రోన్ ని కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పాకిస్తాన్ డ్రోన్ అది సర్ క్రీక్ అనేది పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్, దాన్ని కూడా పేల్చేసింది గుజరాత్ లో. ఆల్రైట్, మా ప్రతినిధి ఇన్ఫాక్ట్ మా మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, ప్రెసెంట్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఒకలాంటి సిచ్యువేషన్ డ్రోన్లతో దాడి చేస్తుంటే మనం పేల్చేస్తున్నాం. ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? పాకిస్తాన్కి అంత సత్తా ఉందా? సచిన్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పదలుచుకున్నాను. మన ఫైటర్ జెట్లు, మన S-400 రక్షణ వ్యవస్థ ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన ఒక F-16 యుద్ధ విమానాన్ని, 2 JF-7 యుద్ధ విమానాన్ని కూల్చేశాయి. ఇప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మన జమ్మూ ఎయిర్ బేస్ నుంచి మన యుద్ధ విమానం కూడా గాలిలోకి లేచింది. ఎక్కడైనా ఏ క్షణంలోనైనా కూడా పాకిస్తాన్ మీద దాడి జరగబోతోంది అనే విషయం మీకు చెప్తున్నా నేను. ఈ విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు. ఏం చేయాలి, పాకిస్తాన్ ఒక దుర్దుడుకు చర్యలు పాల్పడ్డామా, తొందరపడ్డామా, ఇండియా ఎట్లాంటి రిటాలియేషన్ వస్తుంది అని ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే కాల్ చేశారు. సేమ్ టైం మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా రక్షణ మంత్రితో మాట్లాడారు, త్రివిధ దళాల అధిపతితో మాట్లాడారు. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఆ అప్డేట్స్ మేము నుంచే ప్రయత్నం చేస్తున్నాము. దీంతో పాటు ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేస్తుంది భారత్. అయితే ప్రతి అంశం కూడా, వస్తున్న ప్రతి బ్రేకింగ్ కూడా క్రాస్ చెక్ చేసి మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేసుకుని మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది RTV. దాంతో పాటు ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా, అవి రిప్రజెంటేటివ్ వీడియోస్. ఇన్ఫాక్ట్ ఆ దాడికి సంబంధించిన విజువల్స్ RTV దగ్గర ఉన్నాయి. కానీ దేశ భద్రత దృష్ట్యా గతంలో ఏం జరిగిందో అటువంటి పరిణామ క్రమాలు ఇప్పుడు జరగకుండా పాకిస్తాన్కి సరైన ధీటైన జవాబు ఇచ్చేందుకు అందరం కూడా సంయమనం పాటించడం జరుగుతుంది. మేము కూడా సంయమనం పాటించి ప్రస్తుతం మాకు వస్తున్న ఆ లైవ్ విజువల్స్ని మా దగ్గర ఉంచే ప్రయత్నం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ని కాసేపు అయిన తర్వాత, ఎందుకంటే వాటి క్లియరెన్స్ అనేది ఉంటుంది, అంటే అక్కడ పరిస్థితి బాగుందనుకునే క్రమంలో అప్పుడు మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఎటువంటి దాడి జరిగింది, ఎటువంటి దాడి జరుగుతోంది, ఆ దాడిని భారత్ ఎలా తిప్పికొడుతున్న విజువల్స్ మాత్రమే మేము మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము తప్ప అక్కడ జరుగుతున్న లైవ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే లైవ్ విజువల్స్ కావచ్చు, మీ ముందు వచ్చే ప్రయత్నం ఎక్కడా చేయటం లేదు. ఇటు మ్యాచ్ ఆ పాకిస్తాన్కి భారత్కి మధ్య ఆల్రైట్ అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైవే మీద బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. జమ్మూ శ్రీనగర్ హైవే మీద పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరిగిందనేది మనకు అందుతున్న సమాచారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జమ్మూకి సంబంధించిన హైవే మీద భారీ స్థాయిలో బ్లాస్టింగ్ జరిగింది. ఏం జరుగుతుంది అక్కడ మిసైల్స్? ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ప్రయోగం, ఇన్ఫాక్ట్ ఇంత భారీ స్థాయిలో అటాక్ జరిగినప్పుడు 1-2 ఎక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, మన ఇంటర్సెప్టర్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా తక్కువ పర్సెంటేజ్. ఎందుకంటే మీరు గుర్తుంటే కనుక ఇటు హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు యుక్రెయిన్ రష్యా వార్లో కావచ్చు, ఎన్ని ఇంటర్సెప్టర్స్ ఉన్నా కొన్ని వెళ్ళి పడేవి. సో అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బ్లాస్ట్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళు భూభాగం మీద కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రెసెంట్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో మాత్రం ఎయిర్ రైడ్స్ సైరన్ అనేది మోగడం జరుగుతోంది. కొంతమంది భయభ్రాంతులకు లోనయ్యారు, మరికొంతమంది వాళ్ళక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, కాపాడాలి దేవుడు అంటూ కూడా. ఇటు
రోడ్ల మీద వెళుతున్న వారు ఎక్కడికక్కడ వాళ్ళ వాహనాలని ఆపేశారు. ఎందుకంటే పరిస్థితి అంత స్థాయిలో ఉంది, పూర్తిగా చీకటి ఎలముకుంది, ఎవరిని అటు వెళ్ళనివ్వట్లేదు. S-400తో పాక్ డ్రోన్లను మిసైల్స్ ని కూల్చివేస్తోంది భారత్. దీంతో పాటు ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో దాడులను తీవ్రతరం చేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై పాక్ దాడికి యత్నించింది. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన కూడా దాడికి యత్నించింది. దాంతో పాటు మాట్లాడుకున్న సందర్భంలో మరికొన్ని దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ కూడా ఇటు రైట్ ఆల్రైట్ డిఫెన్స్ మినిస్టర్ ప్రెసెంట్ అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటు CDS తో అలాగే ముగ్గురు త్రివిధ దళాలతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. బహుశా బిగ్గెస్ట్ యాక్షన్ ఈరోజు రాత్రి జరిగే అవకాశం ఉంది. హెవీ ఆర్టిలరీ ఊరిలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పెద్ద ఎత్తున దాడులకు తెగబడే అవకాశం ఉంది. 20 పాకిస్తాన్ మిసైల్స్ ని జైసల్మేర్ కి ఓ మై గాడ్ 20 మిసైల్స్ టువర్డ్స్ జైసల్మేర్. ఇది లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. 20 మిసైల్స్ ను ఇటు ఉరి కావచ్చు జైసల్మేర్ వైపు పాకిస్తాన్ పంపించింది. 20 మిసైల్స్ ని జైసల్మేర్ వైపు పంపించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. తెగించిన పాకిస్తాన్ ఈరోజు దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఏదైనా జరగచ్చు. ఐ రిక్వెస్ట్ అందరం కూడా ట్యూన్ అయి ఉందాం, అందరం కూడా ఈ రాత్రి ప్రార్థిద్దాం, అందరూ కూడా వాళ్ళు బ్రతికి బట్ట కట్టాలని అట్ ద సేమ్ టైం మన బలగాలకు బలం చేకూర్చాలని చెప్పి కోరుకుందాం. మీరు ఆ ప్రార్థనలు కంటిన్యూ చేస్తుండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తుంది RTV. ఎందుకంటే అందరికన్నా ముందుగా మీ ముందు ప్రయత్నం చేస్తోంది. క్రాస్ చెక్ చేసుకుని మరి మాకున్న నెట్వర్క్ అలాంటిది, మాకున్న డెడికేటెడ్ టీమ్ అలాంటిది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ ఏంటి? పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ప్రస్తుతం CDS తో రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా త్రివిధ దళాలను సన్నద్ధంగా ఉన్నామంటే ఇప్పటికే కోరిన పరిస్థితి. ఎప్పటికప్పుడు మన ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పై విరుచుకుపడేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం CDS తో రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని, ఎమర్జెన్సీ మీటింగ్ ను, హై లెవెల్ మీటింగ్ ను కండక్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. సో ఆ రకంగా భారత్ అన్ని రకాలుగా అప్రమత్తం అవుతుంది. మరోవైపు పూర్తి స్థాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మనం యాక్టివేట్ చేశాం. ZSU-23 షిల్కా ఇది పూర్తిగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వెపన్ సిస్టమ్. ఇది మనం ప్రతి విమాన ఆయుధ వ్యవస్థ, ఇది స్వయంచాలక వ్యవస్థగా చెప్తుంటాం. ఇది సోవియట్ యూనియన్ తీసుకున్నాం, దీన్ని యాక్టివేట్ చేసాం. అలాగే L-70 ప్రస్తుతం ఇది ఇండియా చైనా బార్డర్ లో వాడుతున్నాం. L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్, దీన్ని కూడా యాక్టివేట్ చేసాం. ఆ రకంగా ఇప్పుడు S-400 తో పాటు ZSU-23 షిల్కా అలాగే L-70 వీటన్నిటి కూడా యాక్టివేట్ చేసాం. అన్ని రకాలుగా భారత్ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అన్ని రకాలుగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి డ్రోన్లను కానీ మిసైల్ని కానీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మన అన్ని కంటోన్మెంట్ ఏరియాలో ఇప్పటికే అప్రమత్త ప్రకటించారు. భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సైరన్లు మోగుతున్న ఎక్కడెక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. డెఫినెట్ గా దిస్ నైట్ ఏదో జరగబోతుంది. ఈ రాత్రి భారత్ ఖచ్చితంగా ఒక జవాబు చెప్పబోతుంది. పాకిస్తాన్ కు ఖచ్చితమైన ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కనబడుతోంది. ముఖ్యంగా దుస్సాహసం చేసింది. ప్రోక్రాన్ పై కూడా చేయండి. ప్రస్తుత పరిణామాలు చాలా సీరియస్ గా తీసుకుంది భారత ప్రభుత్వం. మరి ముఖ్యంగా CDS అనిల్ చౌహాన్ తో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. త్రివిధ దళాలతో భేటీ కావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా మౌళి గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, ఇప్పుడు త్రివిధ దళాలతో పాటు త్రివిధ దళాధిపతి అంటే CDS తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కావడం ఈ రోజు రాత్రి పాకిస్తాన్ కు కాలరాత్రిగా మారబోతోందా? మౌళి గారు, ఆల్రైట్, మరి కాసేపట్లో మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బహుశా చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. రాజ్నాథ్ సింగ్ తో ఇటు త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ తో పాటు ఇటు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ చీఫ్ డేవిడ్ ఆల్విన్, అలాగే వీళ్ళతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఇటు ఆన్లైన్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. ఒకసారి మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, ప్రెసెంట్ ఈ రోజు రాత్రి ఇటువంటి పరిణామాలు చూస్తుంటే ఇటు భారత్ గట్టిగా బుద్ధి చెప్పబోతుందా? అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కి రాత్రి కాలరాత్రి కాబోతోందా? ఎస్ సచిన్, ఎగ్జాక్ట్లీ
ఇప్పటిదాకా మనం చూడొచ్చు భారతదేశం ఇప్పటిదాకా యుద్ధం కోరుకోలేదు. కేవలం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద క్యాంపులను మాత్రమే ధ్వంసం చేసింది. పాకిస్తాన్ లో ఉన్న 4 క్యాంపులు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న 5 క్యాంపుల్ని, ఉగ్రవాద క్యాంపుల్ని మాత్రమే, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మాత్రమే మనం టార్గెట్ చేసి విధ్వంసం చేశాము. కానీ ఒక్క సైనిక శిబిరం మీద కానీ, ఒక్క జనావాసాల మీద కానీ, ఎక్కడ ఆర్థిక వ్యవస్థపై కానీ ఇండియా దాడి చేయలేదు. ఎందుకంటే ఇండియా యుద్ధం కోరుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ బేస్ల మీద, ఇండియన్ ఆర్మీ క్యాంపుల మీద టార్గెట్ చేసి యుద్ధం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బిగ్ డెవలప్మెంట్ అమెరికా కూడా రియాక్ట్ అవుతోంది. అమెరికా ఇటు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో, అమెరికా విదేశాంగ మంత్రితో జయశంకర్ భేటీ అయ్యారు. అమెరికా ఇస్ గోనా బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వార్, ఇస్ ఇట్ సో అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికా